వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కేంద్రం నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్కు నిధులను మంజూరు చేయడంతో కల్లెం గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలమూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంఆర్ఆర్ కింద నిధులను మంజూరు చేయించి ప్రొసీడింగ్ ఉత్తర్వులను జారీ చేయడం అందడంతో ఎన్నో ఏళ్లుగా చేసిన విజ్ఞప్తులకు మోక్షం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేక కార్యక్రమంలో తాటిపాముల రమేష్, మబ్బు రమేష్, మార్పు శ్రీనివాసరెడ్డి, కొల్లూరి మల్లయ్య, తిప్పారపు నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి మరి జనగామ నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ రోడ్డు శాంక్షన్ మంజూరు చేసినందుకు వారికి కళ్యాణ్ గ్రామ శాఖ తరఫున, కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు మరి గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఈ డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నంత సమయంలో కొద్దిగా సంవత్సర కాలము తీసుకొని ఈరోజు మనకు డబుల్ లైన్ మంజూరు ఇచ్చినందుకు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దేవాదుల సృష్టికర్త అయినటువంటి మరి పేరుగాంచినటువంటి కడియం శ్రీహరి గారు మరి ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఈరోజు మరి దేవాదుల అశ్వరాయపల్లి కుడి కాలువ నుండి నీరు తీసుకొచ్చి మండలంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా మరి గత 10 సంవత్సరాల నుండి కాలువ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి వారి కాంట్రాక్టర్లను మరి పురోగమించి వారందరి చేత పనులను చేయించి ఈరోజు మనకు అన్ని గ్రామాలలో చెరువు కుంటలు నింపడానికి మరి మొన్ననే జనవరి 8న నీళ్లు వదిలిపెట్టి నాగారం, మంగళగూడెం, చిత్తూరుగూడెం, కల్లెం, శ్రీపురం, జీడికల్ రామచంద్రగూడెం చిరకాల వాంఛ అయిన డాంబర్ నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు ఈ టెండర్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల ఆకాంక్షని ఈరోజు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ పక్షాన మరియు గ్రామ అందరి పక్షాన సార్ గారికి కృతజ్ఞత తెలియడం జరుగుతుంది. అలాగే చెర్ల నింపినందుకు కూడా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హర్షభావాన్ని పాలాభిషేక రూపంలో కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. గారు మనకు ఎలక్షన్ల ఇంతకుముందుకు వచ్చినప్పుడు కార్నర్ మీటింగ్లో భాగంగా కళ్యాణ్ జనగామ కమాన్ నుండి జీడికల్ వరకు రోడ్డు బాగా అధ్వానంగా ఉందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తనకు విన్నవించడం జరిగింది. విన్నవించిన తర్వాత తను కూడా బాగా స్పందించి మనకు కళ్యాణ్కు చాలా ఇబ్బంది ఉందనే ఉద్దేశం మీద ఎంతో కష్టపడి పైన వాళ్ళతోటి నాయకులతో చెప్పించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ కడియం కావ్య గారు కానీ మన కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే కానీ మనకు గ్రామానికి రాకపోయే సదుపాయాలు మంచి లేవు కాబట్టి
డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు. అది కూడా ప్రొసీడింగ్ రావడం జరిగింది. మనం కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మన రోడ్డు మాత్రం బాగా చేయించుకోవాలి. ఇంకా ముందు ముందు కూడా మొన్న కూడా మనకు ఒక 5 లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు. ఇంకో 30 లక్షల సీసీ రోడ్ కూడా ప్రొసీడింగ్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా 5 లక్షలు పోయడం జరిగింది. ఎక్కడనైతే బీసీ ఎస్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ రోడ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. తీసుకొస్తే మేము కూడా సమస్యను సానుకూలంగా స్పందించి మేము కూడా మీరు యొక్క చెప్పే విధానాన్ని మేము ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం మీద చెరువులలో కూడా మా దగ్గర ఉన్న 2 చెరువు కుంటలు కూడా వాటర్ రావడం జరిగింది. టంగుటూరు చెరువు కూడా నిండడం, అది భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారికి, మన కడియం సిఆర్ గారికి, కావ్య గారికి ఈ విషయాన్ని కొరకు పాలాభిషేకం చేసి మన వంతుగా మనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదోని మండలం జూలకల్లు విలేజ్లో బుద్ధారెడ్డి గారి వివాహ వేడుకలకు హాజరైన సీనియర్ టీడీపీ లీడర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు ఆశీర్వాదాలు నూతన జంటలకు ఇవ్వడం జరిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పన్నాల గోపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవో వలన ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎవరూ పట్టించుకోలేదని, దీని మూలంగా 20 మంది ఉపాధ్యాయులు చనిపోయారని ఆయన వివరించారు. విద్యార్థి దశ నుండి ఉద్యమాల్లో పాల్గొన్నానని, ఉపాధ్యాయుడిగా ఏపీటీఎఫ్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి పదవి విరమణ పొందినప్పటి నుండి ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. కావున త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆయన ఓటర్లను కోరారు. ఎంపీ ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ అదే అన్ని అర్హతలో ఉండి 30 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి కొత్త పెన్షన్, ఇప్పుడున్న సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి దానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చాలా పాఠశాలలో ప్రతిరోజు మనం చూస్తున్నాం పిల్లల వివరాలు. అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక అనారోగ్యం పాలవుతున్నటువంటి పిల్లలలో పొద్దున స్కూల్ పోయిన కలిసి అయిపోయినంత వరకు ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆ మధ్యాహ్నం భోజనం మీదనే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. కానీ వాళ్ళు భోజనకు దూరం అవుతున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజనం వ్యవస్థ ప్రత్యేకంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా భోజనాల వసతులు ఉపాధ్యాయులే చూస్తున్నారు. దాని మూలంగా ఉపాధ్యాయులకు విద్యా బోధన దూరం అవుతుంది. అక్కడ వార్డెన్స్ అనేది నియమించాలి, లేకపోతే అక్కడ బోధన కుంటుపడుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు చాలా ఉన్నవి. తర్వాత మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ పెన్షన్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావడం లేదు. కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేయడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల క్రితం అనగా బుధవారం ఘనంగా ప్రారంభమైనది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నప్రాసన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బుధో గురుశ్చ గురుతం శుక్రం శుభం శం శని
రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహ స్వః ఆయుష్ప్రవేదాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమః. ఓం ఆదస్య నిరంతరస్తమానోని వైకుంఠం సంమత్యంత హిరణ్యేన. ఓం సూర్యశౌర్యవరిణమింద పదవీం సన్మంగళం మంగళా సద్బుద్ధిశ్చ బుధో గురుశ్చ గురుతం శుక్రం శుభం శం శనిః రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహ స్వః ఆయుష్ప్రవేదాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమః. ఓం ఆదస్య నిరంతరస్తమానోని వైకుంఠం సంమత్యంత హిరణ్యేన. మైబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో వివాహాది వేడుక కార్యక్రమంలో పర్యటిస్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు మండలం కర్కాల గ్రామానికి చెందిన రైతులు ఫోన్ చేసి సాగునీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, పాలేరులో నీరు లేక కల తప్పిందని ఆవేదన వెళ్లబుచ్చుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రివర్యులు ఆ గ్రామానికి వెళ్ళగా అక్కడి రైతు వల్లాల వీర సోమయ్య నాడు మీ కృషితోనే ఇక్కడ చెక్ డ్యాం కట్టామని, కానీ ఇప్పుడు ఇక్కడ సాగునీరు కరువైంది అని వారి గోస వెళ్లబుచ్చుకోగా వారి సమస్యలు తెలుసుకొని పై అధికారులకు ఫోన్ చేసి ఇక్కడి సమస్యను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. దానికి స్పందించిన సిఈ ఎస్ఈ అధికారులు 2 రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పటం జరిగింది. ఎట్లా మరి ఏం చేయాలి? ఇప్పుడన్నా ఎండిపోకుండా ఉండాలి. ఎండిపోయిన ఇంకా ఉన్నాయని కాపాడాలి. ఏం చేయాలి చెప్పు. నేను మొన్న ఎస్సీ గారితో మాట్లాడిన, ఈ కర్కాలో లేదో రైతులు ధర్నా చేస్తానంటే ఎస్సీ గారితో మాట్లాడినా. ఆయనే 2-3 రోజులలో చేస్తానన్నాడు. రేపని చేస్తావు కదా, వదిలిపెడతావు కదా, మాట నిలబెట్టుకుంటావు కదా. ఎక్కడో ఉన్నట్టు ఇటు రోడ్డు అటు రోడ్డు మాత్రం ఒక 7 ఎకరాలు ఉంటారు. బై అన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ ఊళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. మన కొత్తపల్లి నుంచి ఎప్పటికీ చెర్లు ఎప్పటికీ అలుగుపోసేది. అందువల్ల ఇది వేస్ట్ వాటర్ కింద అప్పుడు వదిలిపెట్టకుంటుండే కదా. దీనికి ఇప్పుడు ఎప్పటికి మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్లు చెర్లన్నీ అలుగులు పోసేది కాబట్టి దీనికి శ్యామలంగా నీళ్ళు. ఇప్పుడు ఆ మధ్య కాలువలు బంద్ చేసి చెర్లు అలుగుపోయకుండా ఎక్కడెక్కడనే కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళు వదిలిపోతే చేపలలో వీళ్ళు వాళ్ళు రైతులు వదిలిపెట్టుకుని అలా చెర్లకు నీళ్లు పంచుతలేరు. చక్కగా డైరెక్ట్ వేరే దిక్కుపోతాయి. అట్లా కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయే నీళ్లు తమరు ఉన్నప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఆఫ్ చేసేది. 1 రోజు 2 రోజులు ఆఫ్ చేస్తే అది భయాన రిజర్వాయర్ అలుగుపోసేది. అలుగుపోస్తే ఎప్పటికీ ఇది నిండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది ఒక్క నైట్ బంద్ చేస్తే పడుతూనే ఉంటాయి. వర్షం పడ్డ నీళ్ళే 3 రోజులు వర్షాలు పడ్డాయి చూడండి. అప్పుడు పడ్డ నీళ్ళు తప్ప మళ్ళీ నీళ్లు వచ్చుడు నీళ్లు వదిలేరన్న ముచ్చట లేదు. ఇక నీళ్లు వదలలేదు, ఆన నీళ్ళకి తప్ప ఇక నీళ్లు వదలలేదు. దీనికైతే అసలు స్టార్ట్ అయింది మొన్న ఫస్ట్ నుంచి. భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ధర్నా. భారతీయులను అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ధర్నా దిగారు. భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. मोदी सरकार जवाब दो, जवाब दो, जवाब दो, जवाब तुमको देना होगा, देना होगा, देना होगा। भारत का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। भारत का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। देश का अपमान नहीं सहेंगे। అన్యాయంగా తన పాలబూతును కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకుని మహిళ
నిరసన ఉప్పల్ చిల్కల్ నగర్ డివిజన్ కళ్యాణపురి పార్కు దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ను కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. కడుపు కొడతారు ఇలా రేవంత్ రెడ్డి లంజాడుక నీకు అమ్మ అక్క చెల్లుంటే నా రాజ్యాలకు అన్యాయం జరగొద్దురా. మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారు నీ కాంగ్రెస్ అట వచ్చుగా లంజాడుకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఉంటే నాకు ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. ఈ లంజాడుకు నాశనం అవుతారు. నాశనం మళ్ళీ పోస్తా గాజులు వల్ల కొడతా మొదలాడిపోతారు. నేను పెట్రోల్ పోసుకొని వస్తాను. ఇప్పుడు పెట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటా. అస్సలు కాను న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను అస్సలు కాను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలమ్ముకొని బతికేదాన్ని గడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్నగా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలువుతున్నా, అన్ని మీడియాలు పిలువుతుంది. న్యాయం జరగాలి. రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేసాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేసాం? పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా అంతే చేసి కదా నన్ను కూడా కొట్టేసి నన్ను కూడా చంపేసి చంపేయిరా. పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చింటారా? లంజా అవుతున్నారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలాడిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేసి తెలియాలి. నేను ఆర్మెంట్ చెప్తానని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ దండ కాదు, లంచ బుక్ దండ కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా పాలకి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా డబ్బ కట్టియాలి నూతన. మహాకుంభమేళ ప్రాంతంలో సెక్టార్ 18లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మిస్సింగ్. సాయంత్రం నుండి కనిపించకుండా పోయిందని విద్యార్థి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనే సౌకర్యం ఉన్నా కూడా సిపిఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. 200 లారీల పత్తి తీసుకొస్తే కేవలం 40 లారీలు మాత్రమే కొంటున్నారు. కొంతమంది బ్రోకర్లు టోకెన్ వ్యవస్థ అని చెప్పి అన్యాయం చేస్తున్నారు. ఎలాంటి ఆకాంక్షలు లేకుండా బేషరతుగా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. దళారీ వ్యవస్థ లేని వ్యవస్థ లేదు, ఎందుకు లేదు? లేదని మీరు ఎట్లా అంటారు? రైతులు ఉన్నారు, కూడా ఉన్నారు. అన్నమాట నష్టపోతాడు. రైతు ఏ విషయం తెలియదు కొనేదాకా మేము సిపిఓ డౌన్ డౌన్, సిపిఓ డౌన్ డౌన్, సిపిఓ డౌన్ డౌన్. మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుది బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి. ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్నింగ్ మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోనే దాదాపు ఒక 250 బండ్లు నింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్డుకు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాండు. కానీ మా రైతులు 40 ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ గాని, సెక్రటరీ గాని, కలెక్టర్ గాని ఎవరన్నా వచ్చి రైతులకు న్యాయం చేయాలి. ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ బండ్లున్నాయి. కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులది ఫస్ట్ది ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచామని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంతా బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచామని అడిగాము, అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి.
295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్ మరి బెనిఫిట్స్ అందుకని ఇక్కడ పెరిగి ఉన్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.